గున్న ఏనుగు అతడిని తరుముతోంది. అంతా ఆ గుంటలోనే వలయాకారంగా సాగిపోతోంది. చీకట్లు మెల్లగా ముసురుకోవడం ప్రారంభించాయి. వెలుతురు సన్నగిల్లుతోంది. మహా ఉంటే మరొక 10 నిమిషాల పాటు ఉంటుంది గుడ్డి వెలుతురు. క్రమంగా వాసు కాలు సలుపులోంచి నిప్పులోకి మారింది. ఇక తను ఎంతోసేపు పరిగెత్తలేడని అతడికి అర్థమైపోయింది. తనకు ఆఖరి క్షణాలు దాపురించాయి. ఇక ఎంతోసేపు ఆ ఏనుగుగున్న ఆగ్రహవేశాలకు బలి కాకుండా తను ఉండలేడు. తను చనిపోతున్నాడు. అది ఎవరికీ రాని వింత మరణం. అడవిలో ఏనుగు పదఘట్టనలకి బలి కావడం. కనీసం సామాన్య మానవుల ఊహకు కూడా అందని మరణం. ఆ విషయంలో సైతం తనది ప్రత్యేకతే. చావు గురించి భయపడ్డం లేదు. బయలుదేరిన పనిని పూర్తి చేయకుండా చనిపోవలసి వచ్చినందుకే అతడి చింత అంతా. నరేషు తన మీదుంచిన నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు. నరేష్ని, తనని నమ్మిన పరశురాం విశ్వాసాన్ని ఒమ్ము చేస్తున్నాడు తను. అతడిని అమితంగా బాధిస్తోన్న అంశం అది. ఏనుగుగున్న అతడికి 2 అడుగుల దూరంలోకొచ్చేసింది. వాసు ముఖం నిండా చెమటలు పట్టేశాయి. అయిపోయింది. ఇక తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అవతలకి దూకాలని ప్రయత్నించాడు. అయితే అతడి దెబ్బతిన్న కాలు సహకరించకపోవడంతో దబ్బున నేల కూలిపోయాడు వాసు. కలుక్కుమంది అతడి ఎడమ కాలు. అయిపోయింది. ఇక తను అంగుళం కూడా కదల్లేడు. గున్న ఏనుగు భయంకరంగా ఘీంకరిస్తూ అతడి ముందుకొచ్చి తన దూలం వంటి పాదాన్ని పైకెత్తింది. అతనిని నుజ్జు చెయ్యాలన్నంత కసి దాని చిన్ని కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కిచకిచ కిచకిచ వింత శబ్దం ఏనుగుల గుంపు పైనున్న చెట్ల కొమ్మల మీద నుండి వినబడింది. వెంటనే దాన్ని గుర్తుపట్టాడు వాసు. అది పెద్ద కొండముచ్చు చేసిన శబ్దం. కిచకిచ కిచకిచ పైనున్న ఏనుగుల గుంపు తమ తలలన్నీ పైకెత్తి ఆలకించసాగాయి. మరుక్షణంలో గొన్న ఏనుగు పాదం వాసుకు 2 అడుగుల ఎత్తుకొచ్చేసింది. మరో లిప్త పాటు చాలు అతడు నలిగి నుజ్జైపోవడానికి. అయితే హఠాత్తుగా గొన్న ఏనుగు తన కాలిని వెనక్కి తీసేసుకుంది. వాసుకు నిజంగా మతిపోయినంత పనైంది. సరిగ్గా అదే సమయంలో దగ్గరలోనే వినవచ్చింది గుర్రం సకిలింపు. అది జానీ గొంతని తేలిగ్గానే గ్రహించాడు వాసు. చెట్టు కొమ్మ మీదున్న కొండముచ్చు ఇంకా కిచకిచమంటూ ఏదో అరుస్తూనే ఉంది. ఏనుగుల గుంపు శాంతించినట్టుగా గోలాపి నెమ్మదిగా మూకుమ్మడిగా వెనుతిరిగాయి. చివరిసారిగా గొన్న ఏనుగు వంక చూసి ఘేంకరించి బయలుదేరాయి. అప్పుడు గాని అర్థం కాలేదు వాసుకు కొండముచ్చు వాటిని శాంతింపజేసి తనకి హాని కలగకుండా చేసిందని. ఒక్కసారిగా వాసు మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సరిగ్గా అదే క్షణంలో ఆ గోతి అంచుకొచ్చి నిలబడిన జాని అతడి కంట్లో పడింది. నరేష్ ఆ అశ్వాన్ని అధిరోహించున్నాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు వాసు. ఒకసారి తను ఉపకారం చేశాడు జానీకి. దాని ప్రాణాలు కాపాడాడు. మరదో ఇది రెండోసారి తనని కాపాడి తన ప్రాణాలు రక్షించడం. ఇక ఈ కొండముచ్చు సంగతి పాపం తను దానికి ఏమీ చేయలేదు. అయినా అది తన ప్రాణాలు కాపాడింది. ఏనుగులకు ఎలాగో నచ్చజెప్పి పంపించి వేసింది. అవి మూగజీవాలు. కాని వాటిలో ఎంత మనోనైర్మల్యత, ఎంత సహానుభూతి, ఎంతటి కృతజ్ఞత. తీవ్రంగా చలించిపోయాడు వాసు. సురేష్ని చూసి చిన్నగా నవ్వుతూ లేచి నిల్చున్నాడు. గొన్న ఏనుగు మౌనంగా జరుగుతోంది గమనిస్తోంది. గోతిగొడ్డున నిలబడున్న నరేష్ అందించిన తాడు అందుకుని తేలిగ్గా పైకి చేరుకున్నాడు. ప్రేమగా గోతిలోని ఏనుగు పిల్లవంక చూశాడు. ఏదో చెప్పలేని ఆర్ద్రత, అనుభూతి నిండి వాసు కళ్ళు అప్రయత్నంగా చెమరచాయి. దానిని ఎలాగైనా విడిపించాలి అని నిర్ణయించుకున్నాడు. గుహలో రాతి బండ మీద పడుకునున్నాడు వాసు. అతడి పక్కనే నిలబడున్నాడు నరేష్. వాసు కాళ్ళ దగ్గర కూర్చుని అతడి కాళ్లకు ఏవో ఆకులు పిండి వాటి రసాన్ని మర్దన చేస్తూ ఉంది పెద్ద కొండముచ్చు. మౌనంగా దాన్నే గమనిస్తున్నాడు నరేష్. అదేమీ పట్టనట్టు తన పని తాను చేసుకుపోతుంది కొండముచ్చు. ఆ గుహలో ఒక మూల ఒదిగి కూర్చుని నరేష్ వంక చూస్తోంది పిల్ల కొండముచ్చు. అతడు కొత్త మనిషి కావడంతో దానికి కాసింత బిరుగ్గా ఉంది. దాని పక్కనే పడుకుని నెమరవేస్తూ కళ్ళు మూసుకునుంది జానీ. వాళ్ళంతా వివిధ జాతులకు చెందిన ప్రాణులైనా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లలా కనబడుతున్నారు. వాసు రసం పూయడం వలన కలిగిన బాధను పళ్లబీగున భరిస్తున్నాడు. కొండముచ్చు పిల్ల అతడి వంక జాలిగా చూస్తోంది. నరేష్కి అక్కడి వాతావరణం, ఆ జంతువుల ఆప్యాయత అభిమానాలు ఎంతగానో నచ్చాయి. అతడి అంతరంగం సంతృప్తితో నిండిపోయింది. ఆ మూగజీవాల మీద అతడికి ఎక్కడలేని అభిమానం పుట్టుకొచ్చింది. ప్రేమగా వాటి వంక మరిచి మరిచి చూశాడు. అవి కూడా అతడి భావాల్ని పసిగట్టాయి. వాసు, ఇట్ ఈజ్ వెరీ నైస్. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదో ఒక రికార్డు సృష్టిస్తావు. అమాయకంగా నటించుంటావు. పాపం ఈ మూగ జీవాలు నీ వలలో పడిపోయాయి. అంతేనా అని అడిగాడు నరేష్ నవ్వుతూ.
ఆ మాటలతో వాసుకి అక్కడ లేని రోషం ముంచుకునొచ్చింది. నువ్వెప్పుడు ఇంతే గురు, నా శీలాన్ని శంకించందే నీకు క్షణం గడవదు. నేను నటించడమా? రామరామ, ఎంత మాట! పాపం శమించుగాక. నేను అసలు నాకు నటించడమే రాదు. ఒకవేళ ఎప్పుడైనా మేజర్ గారి దగ్గర నటించినా అది మీ డైరెక్షన్లోనే తప్పించి సొంతంగా చేశానా? అసలు అంత పాపిష్టి మాట ఎలా అనగలిగావు గురు నీ నోటితో? కావాలంటే జానీని అడుగు, అది చెబుతుంది అన్నాడు ఊడుకుంటున్నట్టుగా. తన పేరు వినబడ్డంతోనే చటుక్కున వాళ్ల వైపు తల తిప్పింది జానీ. చెప్పు జానీ, నేను నిన్ను మాయ చేసి నమ్మించానా? అడిగాడు వాసు సీరియస్గా. అటువంటిదేమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఆడించింది జానీ చిన్నగా సకిలిస్తూ. కావాలంటే అటు చూడు, జానీ చెప్పింది విను, అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటున్నావు అన్నాడు వాసు సీరియస్గా. పాపం, ఇంకదేం చెబుతుంది నీకు వ్యతిరేకంగా? దాన్ని ఎప్పుడో బొట్లో వేసేసుకున్నావు. నిజమిక అంత తేలిగ్గా బయటపడదు మరింత నిక్కచ్చిగా అన్నాడు నరేష్ నవ్వుతూ. ఇక చేసేది లేనట్లు వాసు కూడా నవ్వేశాడు. అసలు నేనింత ఆపదలో చిక్కుకున్నానని నీకెలా తెలిసింది? సరిగ్గా సమయానికి ప్రత్యక్షమయ్యావు అడిగాడు సీరియస్గా వాసు. కాస్త అయోమయంగా చూసి, జానీని నువ్వు పంపలేదా నా దగ్గరికి? అదొచ్చి నేను బయలుదేరేదాకా ప్రాణాలు తీసేసింది ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. ఐసి, ఇది జానీ ఘనత అంటూ తల తిప్పి జానీ వంక మరింత అభిమానంగా చూస్తూ, జానీ, నరేష్ సంగతి నీకెలా తెలిసింది అడిగాడు వాసు. జానీ నెమరు వేసేదల్లా అతడి ప్రశ్న అర్థమైనట్టు చటుక్కున లేచి ఆ గుహలో ఓ మూలగా వాసు కిట్ బ్యాగ్ దగ్గరికెళ్లి దానిలోంచి ఒక జేబురుమాలను బయటకు తీసి అతడికి అందించింది సమాధానంగా. ఆ జేబురుమాలను చూడగానే అది తనదిగా గుర్తుపట్టాడు నరేష్. అసలు సంగతి అది. నా జేబురుమాలు వాసన చూసి ఉంటుంది మొదట. దాంతో అది నీది కాదని, నీకు కావలసిన మనిషిందని గుర్తించుంటుంది. నువ్వు ఆపదలో ఉండగా వేరే దారి లేక తిన్నగా వాసన పసిగడుతూ నా దగ్గరకు వచ్చుంటుంది చెప్పాడు నరేష్ సాలోచనగా. అవునన్నట్టు తలాడించింది జానీ. అదెలా సంభవం? ఒకవేళ వాసన పట్టినా నువ్వు ఎక్కడుండేది దీనికెలా తెలిసింది సందేహంగా అడిగాడు వాసు. నేను 3 రోజుల క్రితం ఆ గోతి పక్కదారిలోనే వెళ్ళాను. నా తాలూకా వాసన అక్కడ నేల మీద ఇంకా ఉండుంటుంది. అది గమనించిన జానీ ఉరుకులు పరుగులతో నా దగ్గరికి వచ్చుంటుంది చెప్పాడు నరేష్. మళ్ళీ అతడి మాటలు అర్థమైనట్లు తలూపింది జానీ. ఓ గాడ్, ఇది నిజంగా నా పాలిట దేవత. పాపం, దాని ప్రాణాల్ని నేను ఒకసారి కాపాడితే అది 2 సార్లు నా ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు నేను దానికి ఎంతో రుణపడున్నాను అని నరేష్ వంక ఒకసారి పరిశీలనగా చూశాడు వాసు. అప్పుడు గమనించాడు అతడి వాలకం. గురు, ఏంటిది? నీ మొహము ఒళ్ళు అలా కందిపోయినట్లున్నాయేంటి అడిగాడు ఆశ్చర్యంగా. జరిగిన కథంతా వివరంగా చెప్పాడు. ఓరి దేవుడోయ్, అయితే నువ్వు కొండ చిలువనే చీల్చుకుని బయటపడ్డావన్నమాట. నిజంగా నువ్వు జాతకుడువు గురు. అంతేకాదు, అసలైన హీరోవి నువ్వేనని మరొక మారు నిరూపించుకున్నావు. అది సరే, మరి లలితేది? ఆమెని అక్కడే వదిలేసి వచ్చావా అడిగాడు వాసు. అవును, ఆ క్షణంలో అంతకన్నా చేయగలిగింది లేకపోయింది. ఈ గుర్రం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలీదు. ఎదురయ్యే ఆపద ఎంతో తీవ్రమైందైతే లలితను తీసుకురావడం మంచిది కాదనిపించింది. ఆమెను అక్కడే ఉంచి నేను ఒక్కడనే బయలుదేరాను. నువ్వు క్షేమంగా బయటపడ్డావుగా. ఇక ఇప్పుడు నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తాను అన్నాడు నరేష్. నువ్వు వెళ్ళనవసరం లేదు గురు, జానిని పంపిద్దాం, అదే తీసుకొచ్చేస్తుంది. వద్దు వాసు, అసలే చీకటి పడింది. ఈ ప్రాంతాలలో క్రూర మృగాల సంచారం ఎక్కువగా కనబడుతోంది. జానిని ఒంటరిగా పంపడం నాకిష్టం లేదు. పోనీ దాన్ని నీకు తోడుగా తీసుకువెళ్ళు. అలాగే అంటూ జానీ వైపుకు కదిలాడు నరేష్. మర్నాడు సూర్యోదయ సమయాన వాసు కన్ను తెరిచేసరికి నరేష్ కిట్ బ్యాగ్ ని వేలాడ తీసుకోవడంతో సహా రెడీ అయి కనిపించాడు. అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు వాసు. నరేష్ పక్కనే నిలబడి మాట్లాడుతోంది లలిత. ఏంటి అవతారం, ఎక్కడికి బయలుదేరావు ఆశ్చర్యంగా అడిగాడు. గున్న ఏనుగు పడిపోయిన గోతి దగ్గరికి వెళుతున్నాను చెప్పాడు నరేష్. దేనికి? నా ఊహ కరెక్ట్ అయితే మన అసలు విలన్స్ అక్కడికి రావాలి. బహుశా నిధిని తరలించడానికే వాళ్ళ ఏనుగుని పట్టుకుని ఉంటారని నా అభిప్రాయం. అంటే వాళ్ళు నిధి ఉనికిని కనిపెట్టారంటావా? నిధి ప్రదేశం తెలిపే ప్లాను నీ దగ్గరుందిగా. అవును, నిధి దాచిన చోటు వాళ్ళకి తెలిసి ఉంటుందనుకోను నేను. మరి అలాంటప్పుడు ఏనుగుతో పనేంటి వాళ్ళకి? అట్నుండి ఇటు కదులుతూ అడిగాడు వాసు మరింత సందేహంగా. ముందు జాగ్రత్త చర్య. నిధి దొరికి దొరకగానే దాన్ని తరలించేందుకు వీలుగా రంగాన్ని సిద్ధం చేసుకుంటుండాలి వాళ్ళు చెప్పాడు నరేషు సాలోచనగా. అసలు నిధి దొరుకుతుందని గ్యారంటీ ఏంటి వాళ్ళకి? ప్లాన్ మన దగ్గరుండగా చిన్నగా నవ్వాడు నరేష్. నా డౌటు అసలా నిదే లేదని అన్నాడు వాసు. ఈ విషయంలో ఇప్పుడే నేనొక నిశ్చయానికి రాలేను వాసు.
ఇది మధ్య అటవీ ప్రాంతం. ఇక్కడ మిగతా అరణ్యంలో కన్నా చెట్లు, పుట్టలు, పొదలు దట్టంగా ఉండడమే గాక క్రూర మృగాల సంచారం కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆ కారణంగా జనసంచారం చాలా తక్కువగా కనబడుతోంది. ఆటవికులు సైతం ఈ ప్రాంతంలో నివసించడం లేదు. కనుక అసలా నిదంటూ ఉంటే ఈ ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇదే సరైన స్పాట్ అనుకుంటా. ప్రాబబిలిటీ ప్రకారం చూస్తే ఇక్కడే ఎక్కడో ఆ నిధి గుప్తంగా భద్రపరచబడుండే అవకాశం మాత్రం ఉంది. ఇంకొక రోజు ఆగితే అసలు కథ దానంతట అదే బయటపడుతుంది. అప్పుడే తొందర దేనికి అన్నాడు నరేష్ సాలోచనగా. అసలు రహస్యం అతడు వాసుకు కూడా చెప్పలేదు. తలుపాడు వాసు అతడి వాదనతో ఏకీభవిస్తూ. నీ ఆలోచన కరెక్ట్ గానే ఉంది. కానీ ఏంటి నువ్వు ఒంటరిగా బయలుదేరుతున్నావు? కాసేపాగు. నేను రెడీ వస్తాను అన్నాడు వాసు మెల్లగా లేస్తూ. నో, నీకసలే కాలు బాగాలేదు. అనవసరంగా వెర్రివేషాలు వేయక రెస్ట్ తీసుకో. నేను వెళ్ళొస్తాను. ఒక్కడినైనా నాకేం భయం లేదు చెప్పాడు నరేష్. వాళ్ళ సంభాషణను అప్పటి వరకు ఆలకిస్తోన్న లలిత కల్పించుకుని, నరేష్ ఒక్కరే ఎలా అవుతారో నేను తోడుంటానుగా అంది సీరియస్ గా లేచి నిలబడుతూ. చాలు చాలు, ఇప్పటిదాకా వాసు అయ్యాడు. ఇక ఇప్పుడు నువ్వు తయారయ్యావా? నాతో ఎవరూ రావడానికి వీల్లేదు. నేను ఒంటరిగానే వెళితేనే మన పని సులువు అవుతుంది. సో బోత్ ఆఫ్ యూ టేక్ రెస్ట్. మీతో రేపు పూర్తి పని పడొచ్చు. కనుక ఈరోజు హాయిగా పూర్తి విశ్రాంతి తీసుకోండి చెప్పాడు నరేష్ నిర్మోహమాటంగా. దాంతో లలిత మొహంలో నీరసం చోటు చేసుకుంది. వాసు అతడి వంకే చూస్తూ, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాం మేము. నువ్వు మాత్రం జానిని వెంట తీసుకువెళ్ళు అన్నాడు సీరియస్ గా. నోనో, ఎంత ఒంటరిగా ఉంటే అంత చక్కటి అవకాశం ఉంటుంది. ఆ గొయ్యి కూడా ఇక్కడికి ఏమంత దూరం ఉంటుందని జానిని తీసుకుపోవడం పాపం. దాన్ని కూడా కాస్త విశ్రాంతి తీసుకొనివ్వు. రేపు మీ అందరికీ అసలు ఊపిరి తీసుకోలేనంత పని పడచ్చు నా ఊహ కరెక్ట్ అయితే. అది సరే, వాళ్ళు ఏ వాహనాలు ఉపయోగిస్తే వాళ్ళని ఎలా ఫాలో అవ్వగలవు నువ్వు? తన సలహాను పాటించడమే మంచిది అన్నట్లు వాసు అన్నాడు. చిన్నగా నవ్వి, వాహనాలా? ఎలా ఉపయోగిస్తారు? ఈ నట్టడవిలో ట్రక్కు వంటి భారీ వాహనాన్ని వాళ్ళు ఎలాగో ఉపయోగించలేరు. ఇక ఏనుగును తోలుకుపోవాలంటే కాలినడక తప్పదు కదా వాళ్ళకైనా అన్నాడు నరేష్. తలూపాడు వాసు మౌనంగా. నరేష్ వాళ్ళకి వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. అతడి మనసులో గున్న ఏనుగును కాపాడాలన్న కాంక్ష బలీయంగా ఉంది. వాసు, లలిత మౌనంగా అతడి వంక చూస్తూ ఉండడం తప్ప మరేమీ చేయలేకపోయారు. లలితకు మాత్రం నరేష్ ప్రవర్తన కోపం తెప్పించింది. రోషంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. అయితే అదేమీ పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు నరేష్. గున్న ఏనుగు పడున్న గోతికి అతి సమీపంలో ఒక చెట్టెక్కి గుబురు కొమ్మల మధ్యలో నక్కి కూర్చున్నాడు నరేష్. అతడ చెట్టెక్కిన గంట వరకు ఎటువంటి అలజడి కనిపించలేదా అడవిలో? దాదాపు 8 గంటలు కావస్తోంది టైము. ఎండ బాగా పైకి ఎగబాకింది. క్రమంగా నరేష్లో అసహనం పెరిగిపోతోంది. తన ఆలోచనలో ఏదైనా లోపముందా? ఎవరూ ఇక అటుగా రారా? ధనరాజ్ ముఠా ఏమైంది? రకరకాల ఆలోచనలతో అతడి మస్తిష్కం వేడెక్కిపోతుంది. సరిగ్గా అటువంటి సమయంలో కాస్త దూరంగా పొదలు, ఆకులు గలగల కదిలిన శబ్దమయ్యి ఉలిక్కిపడి అటువైపు చూశాడు నరేషు తీక్ష్ణంగా. ఎవరో మనుషులొస్తుండడం అతడి కంటబడింది. ఒకడి వెనక ఒకడుగా నలుగురున్నారు మొత్తం వాళ్ళు. వాళ్ళందరి తలల మీద ఏవో అట్టపెట్లున్నాయి. అంతా నడిచే వస్తున్నారు. వారితో కాని వారి వెనక కాని గుర్రం, గాడిదల వంటి అడవిలో ఉపయోగపడే ప్రయాణ సాధనాలేవీ లేవు. అంతేకాదు, వారి వెనకగా వస్తోన్న ఇతర జనాలు కూడా కనిపించడం లేదు. నలుగురంటే నలుగురు, కేవలం నలుగురు. అంత భారీ ఏనుగు గున్నను వాళ్ళు నలుగురు తమతో పాటు ఎలా తీసుకుపోగలరు? అసలు ముందర ఆ గోతులోంచి దానిని బయటకు ఎలా తీయగలరు? ఆసక్తిగా వారి వంకే చూడసాగాడు నరేష్. వాళ్ళు శిక్షణ పొందిన సైనికుల్లా ముందుకు తరలుస్తున్నారు. క్రమక్రమంగా వాళ్ల మొహాలు స్పష్టంగా కనబడసాగాయి. వాళ్లల్లో ఎవరినీ అంతకు ముందు చూసిన జ్ఞాపకం లేదు నరేష్కి. అంతా కొత్త వాళ్ళు. అయితే వాళ్ళందరూ నాగరిక జీవనానికి అలవాటు పడిన వాళ్లే తప్ప ఆటవికులు మాత్రం కాదు. వాళ్ల వేషధారణే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్యాంట్లు, షర్ట్లు ధరించున్నారు వాళ్ళంతా. ఎవరు వాళ్ళు? వాళ్లేనా తను ఊహించిన శత్రువులు? నిధి అన్వేషణ కోసం బయలుదేరిన ధనరాజు అనుచరుల వాళ్ళందరూ? జాగ్రత్తగా కొమ్మల గుబురులో ఒదిగి వాళ్లను సునిశితంగా పరిశీలించసాగాడు నరేష్. ఎవరో తమను గమనిస్తున్నారని కాని, అసలు అక్కడ తాము తప్ప వేరే మనుషులుంటారని కాని ఆలోచనే లేనట్లుగా చరచరా ముందుకు దూసుకొస్తున్నారు వాళ్ళంతా. 3 నిమిషాలు గడిచాయి. వాళ్ళందరూ గోతి దగ్గరికి చేరుకున్నారు. తమ తలల మీదున్న అట్టపెట్టెల్ని నెమ్మదిగా కిందకు దించారు. నరేష్ వాళ్ళని ఆసక్తిగా గమనిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తారా అని ఎదురు చూడసాగాడు. ఒక క్షణం వాళ్ళందరూ ప్రశాంతంగా నిలబడి అలసట తీర్చుకున్నారు.
ఆ తర్వాత ఒకటొకటిగా అట్టపెట్టెల్ని విప్పదీసి దానిలోంచి ఏవేవో ఇనప సామానుల్ని బయటకు తీశారు. వాటన్నిటినీ గోతి దగ్గరకు తీసుకుపోయారు. చకచకా వాటిని బిగించడం ప్రారంభించారు. వాళ్ళను గమనించగానే గోతిలో ఉన్న గున్న ఏనుగు ఘీంకారాలు చేస్తూ అటు ఇటు ఆవేశంగా తిరగడం మొదలుపెట్టింది. అయినా అదేమీ పట్టించుకోలేదు వాళ్ళు. తమ పనిని తాపీగా చేసుకుపోతున్నారు. అరగంట అలాగే గడిచిపోయింది. ఆ సామాన్లన్నింటినీ బిగించి ఒక క్రేనుని తయారు చేశారు వాళ్ళు. అంటే దాని సహాయంతో ఏనుగుని బయటికి తీస్తారన్నమాట. వెరీ గుడ్. మనసులోనే వాళ్ళ ఆలోచనకు అభినందించాడు నరేష్. గోతికి ఒక పక్కగా సిద్ధమైంది క్రేన్. నలుగురు కూడబలుకుని ఒకసారి దాని బేసు బ్యాలెన్స్ చూసుకుని పరిశీలనగా ఏనుగు గుణవంక చూసి తలలు ఊపుకున్నారు. నరేష్ అంతా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. వారిలో ఒకడు ఒక అట్టపెట్లోంచి షార్ట్ గన్ లాంటిది ఒకదాన్ని బయటకు తీశాడు. కొంచెం ముందుకు కదిలి ఏనుగుకు గురి చూసి ట్రిగ్గర్ నొక్కాడు. టుస్! చిన్న శబ్దం నరేష్ చెవుల్ని సోకింది. అతడికి జరిగిందేమిటో ఇట్టే అర్థమైపోయింది. మత్తుమందులో ముంచిన నీడిల్ని ఏనుగు మీదకి ప్రయోగించారన్నమాట. ఆ సూది గుచ్చుకోగానే ఏనుగుకు మత్తు ఆవహిస్తుంది. అప్పుడు దాన్ని పైకి లాగి అవలేలగా తమతో పాటు తీసుకుపోతారు వాళ్ళు. అద్భుతమైన పథకం. కానీ ఇక్కడ తనుండగా వాళ్ళ ప్లాన్ పారే అవకాశం లేదు. పాపం తనే వాళ్ళకి డ్రాబ్యాక్. లోలోపల నవ్వుకున్నాడు నరేష్. తన పథకాన్ని ఒకసారి మనసులోనే మననం చేసుకున్నాడు. గున్న ఏనుగును వాళ్ళు బయటకు తీయగానే నలుగురిలో ఒకడి కాళ్ల మీద రివాల్వర్ని ప్రయోగించి వాళ్ళని సరెండర్ అయ్యేలా చేసుకుని ఏనుగు గున్నని అడవిలోకి తోలేసి వాళ్లతో వాళ్ళ రహస్యాలు బయట పెట్టించి వాళ్ళ స్థావరాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ నలుగురిని అక్కడో ఎక్కడో రహస్యంగా బంధించి తను ఆ స్థావరం చేరుకోవాలి. అది నరేష్ ప్లాను. సమయం దగ్గర పడుతోందని గ్రహించి రివాల్వర్ని బయటకు లాగి రెడీగా పట్టుకున్నాడు. ఒక్క నిమిషం గడిచింది. అంత భారీ శరీరం గల ఆ గున్న ఏనుగును దానికి గుచ్చుకున్న మత్తుమందు నీడిల ప్రభావానికి తేలికగా లోనే నిలబడలేక ఘేంకరిస్తూ పడుకుండిపోయింది. అంతే. ఆ నలుగురు దుండగులు చకచక తమ పనులు చేసుకుపోసాగారు. నాలుగు వైపుల నుంచి ఇనప గొలుసులు కిందకి దించబడ్డాయి. ఏనుగు పూర్తిగా స్పృహ కోల్పోయిందని తెలుసుకున్నాక ఆ గొలుసులను పట్టుకునే ఒకడు గోతిలోకి దిగాడు. ఆ గొలుసులతో నాలుగు వైపుల నుండి ఏనుగును కట్టేసరికి మరొక పావుగంట గడిచిపోయింది. ఒకసారి వాటిని లాగి చూసి సవ్యంగా ఉన్నాయని నిశ్చయించుకుని తల పంకించి నెమ్మదిగా పైకి చేరుకున్నాడు లోనికి దిగిన ఆగంతకుడు. వాడు రాగానే క్రేనికి పని చెప్పబడింది. అంగుళం అంగుళం వంతున గున్న ఏనుగు భారీ కాయం పైకి లేవసాగింది. దాదాపు 30 గంట కష్టపడితేనే కాని ఆ ఏనుగు గున్నని గుంటలోంచి పైకి చేరవేయడానికి వీలు కాలేదు. గోతి గట్టుకి ఒక పక్కగా నేల మీదకు దింపారు ఆ ఏనుగు గున్నని. తర్వాత క్రేన్ గొలుసు ఊడదీసేశారు. ఒకరినొకరు సంతృప్తిగా చూసుకుని తలలు పంకించారా నలుగురు వ్యక్తులు. ఇక మిగిలింది దాన్ని అక్కడి నుంచి వాళ్ళ స్థావరానికి తీసుకుపోవడమే. ఇక అరక్షణం ఆలస్యం చేయడం కూడా మంచిది కాదని గ్రహించాడు నరేష్. రివాల్వర్ని పైకెత్తి ఒకడి మోకాల మీదకి ఏం చేశాడు. ట్రిగ్గర్ నొక్కుతూ హెచ్చరిక చేయడం అతడి ప్లాన్లో భాగం. ట్రిగ్గర్ మీద వేలు బిగిస్తూ గొంతు విప్పబోయాడు. సరిగ్గా అదే సమయంలో గాల్లోంచి ఊడిపడినట్టుగా ఓ కొండముచ్చు ఎగిరి ఆ నలుగురిలో ఒకడి మీద పడింది. దాని ధాటికి వాడు కెవ్వున అరుస్తూ వెనక్కి విరుచుకుని పడిపోయాడు. వెంటనే ఆ కొండముచ్చు చెంగున యువతలకు దూకి ఏనుగు తొండం దగ్గర ఏదో ఆకుని వాసన చూపించింది. తక్షణమే అది నిద్రలోంచి మేలుకున్నట్లు చటుక్కున లేచి కూర్చుంది. అప్రయత్నంగా నరేష్ వేలు ట్రిగ్గర్ మీద పట్టు సడలించింది. ఆ కొండముచ్చు వాసుని కాపాడిన కొండముచ్చేనని అతడు గ్రహించాడు. రివాల్వర్ని అలాగే పట్టుకుని ఏం జరుగుతుందా అని ఆసక్తిగా కిందకే చూడసాగాడు. ఏనుగుగున్న లేవగానే కొండముచ్చు మళ్ళీ వెంటనే ఇంకొకటి మీదకు దూకి వాణ్ణి నేల కరిపించింది. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమైంది ఏనుగుల గుంపు. ఏనుగుగున్న ఆగ్రహంతో లేచి భీకరంగా ఘీంకరిస్తూ చిందులు తొక్కుతూ ముందుకు కదిలింది. ఏనుగులు సంతోషంతో ఘీంకరించాయి. ఆ నలుగురిని ఎవరూ కదిలి పారిపోకుండా చుట్టుముట్టాయి ఏనుగులు. ఆవేశంతో శివాలు తొక్కుతున్న ఏనుగులు ఒకరి తర్వాత మరొకడుగా వాళ్ళని దూలాల వంటి పాదాలతో తొక్కి నేలమట్టం చేసాగాయి. వెంటనే నరేష్కి పొజిషన్ అర్థమైపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం జరిగినా ఆ నలుగురు పచ్చడపచ్చడైపోతారు. చటుక్కున కిట్ బ్యాగులోంచి బలమైన నైలాన్ రోపు చుట్టను బయటకు లాగి ఒకడి మీదకు విసిరాడు. వాడు ముందు కంగారు పడినా వెంటనే తాడును గమనించి ఎవరో తనను రక్షించబోతున్నారని గ్రహించి దాన్ని బలంగా పట్టుకున్నాడు. నరేషు సరున దాన్ని పైకి లాగేశాడు. ఏనుగులు ఆ సమయంలో ఇంకొకడిని నేలమట్టం చేస్తుండడంతో ఆ విషయాన్ని గమనించలేదు. కొండముచ్చు ఆ సంగతి గమనించి గుర్రుగా చూసిన నరేష్ని గుర్తుపట్టి ప్రశాంతపడింది.
అర నిమిషంలో కింద మిగిలిన ముగ్గురి దేహాలు కర్కశమైన ఏనుగు పాదాల కింద పడి నుజ్జునుజ్జైపోయి రక్తపు మడుగులలో మునిగిపోయాయి. వాళ్ళు ముగ్గురు వ్యక్తజీవులైపోయారు. నరేష్ పైకి లాగిన మనిషి కూడా అతడు లాగిన వేగానికి తిన్నగా చెట్టు బోదెకి గుద్దుకుని తీవ్రమైన గాయాలకి గురయ్యాడు. అయినా అతడిని వదలకుండా జాగ్రత్తగా చెట్టుపైకి లాగాడు నరేష్. అతడిని తన పక్కన కూర్చోబెట్టుకునే సమయానికి అతడి శరీరం తగిలిన దెబ్బ వలన అతడి అదుపులో లేకపోవడం గమనించాడు నరేష్. అతడింకా స్పృహలోనే ఉన్నాడు. మీరెవరో దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు కాపాడారు, చాలా థ్యాంక్స్ అన్నాడా మనిషి బలహీనమైన గొంతుతో. దీందేముంది, ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం మానవ ధర్మం. పోతే మీరెక్కడికి వెళ్లాలో చెబితే మిమ్మల్ని అక్కడ చేరుస్తాను, చెప్పండి అన్నాడు నరేష్. ఆ మనిషికి అప్పటికే ఆలోచించే శక్తి నశించిందో లేక నరేష్ దేవుళ్లా కనిపించాడో తను ఎక్కడికి పోవలసింది వివరంగా చెప్పాడు. ఒకసారి అతడి ముఖంలోకి చూశాడు నరేష్. అతడి ముఖంలో అబద్ధం చెబుతోన్న చిహ్నాలేవీ కనిపించలేదు. తర్వాత కిందకి దిగాడు. ఏనుగుకున్న విజయగర్వంతో రెచ్చిపోయి ఘేంకారాలు చేసుకుంటూ ఏనుగుల గుంపుతో అడవిలోకి వెళ్ళిపోతుంది. కొండముచ్చు మెల్లగా గుహదారి పట్టింది. తృప్తిగా తల పంకించాడు నరేష్. కిట్ బ్యాగులోంచి ఒక సీసాని బయటికి లాగి దానిలోంచి ఒక టాబ్లెట్ని తీసి ఆ ఆగంతకుడికిచ్చి, వేసుకో, నొప్పి తగ్గుతుంది అన్నాడు నరేష్. అతడు ఏమాత్రం అనుమానం లేకుండా ఆ మాత్రను మింగేశాడు. నిజానికి అది మత్తుమందు బిళ్ళ. అరక్షణంలో అతడికి స్పృహ పోయింది.